శుభ శనివారం. ఆ వెంకటేశ్వర స్వామి చల్లటి దీవెనలు ఆశీస్సులు మీ అందరి మీద సర్వదా ఉండాలని కోరుకునే మీ దేవి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీసీమబిడ్డ. అందరూ బాగున్నారు కదండి. నేను నిద్ర లేచిన వెంటనే మా అమ్మ పరిస్థితి చూస్తాను. ఎట్లా పడుకుంది, కింద పడిందా ఏంటి అనేది చూస్తాను. ఎందుకంటే మా అమ్మ ఒకసారి కింద పడి మంచం కిందికి దూరిపోయిందనమాట. నిద్ర లేచేసరికి సోఫా మీద కాళ్ళు పెట్టేసి మంచం మీద తల ఉందన్నమాట. సరే ఇంకా మా అమ్మను సరిచేసి రాత్రి దుప్పటి బాగా కప్పింటాను. అయినా కూడా మా అమ్మ దుప్పటంతా తీసేసుకుంటుందండి. తీసేసుకొని కొంచెం మెలకు వచ్చేసరికి చలి చలి అంటుంది. నీళ్ళు అడుగుతుంది, నీళ్ళు ఇచ్చాను. ఈరోజు శనివారం కాబట్టి పూజ చేసుకోవాలి. అందుకని ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేచాను. అంటే 6 గంటలకు నిద్ర లేవాలని కాదు, నాకు మెలకు వచ్చింది 6 గంటలకి. కాకపోతే నేను 6 గంటలకి ఎప్పుడూ లేవలేను. నేను 6:30, 7, 7:15 అట్లా అవుతుంది నేను నిద్ర లేచేసరికి. ఈరోజైతే ఎందుకో 6 గంటలకే మెలకు వచ్చేసిందండి. ఇంకా నిద్ర లేచే కసులన్నీ కొట్టేసుకొని బండలు తుడుచుకుంటున్నాను. బండలు తుడుచుకునేసరికి 7 అట్లా అయ్యింది. వారంలో 2-3 సార్లు బండలు తుడుస్తామండి. అయినా కూడా నేను 3 సార్లు తుడిచానమాట. ఒకసారి ఏమో తడి బట్ట వేసి తుడుస్తాను. ఇక రెండవసారి అంత తడి పోదన్నమాట. మొత్తం మనము ముందు తడి బట్ట వేసింటాం కాబట్టి ఇంకా మొత్తంగా కూడా పోదు. అందుకని థర్డ్ టైం మళ్ళీ ఇంకొకసారి నేను తుడుచుకొని వస్తానన్నమాట. అప్పుడు థర్డ్ టైం తుడిచినప్పుడు మొత్తం కూడా చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అంటే ఆరిపోతుంది. అందుకనేసి నేను ఎప్పుడు కూడా 3 సార్లు తుడిచేస్తాను అనమాట. ఇంకా ఇది బెడ్రూమ్ అయిపోయిందండి. బెడ్రూమే ఇంత టైం పట్టింది. ఆ తర్వాత ఇంకా హాలు ఇవన్నీ కూడా తుడిచేసి ఇంకా గీజర్ ఆన్ చేసుకొని, మా ఇంట్లో ఈ మధ్య రీసెంట్గా గీజర్ కూడా సరిగా పనిచేయలేదు. దాన్ని ఈ మధ్యనే రిపేర్ చేయించాను. ఇంకా గీజర్ ఆన్ చేసుకొని స్నానం చేసి ఇంకా పూజ చేసేసానండి. పూజ చేయడానికి ప్రతి శనివారం కూడా నేను దేవుని పటాలన్నీ కూడా శుభ్రంగా తుడిచేసి బొట్లు పెట్టేస్తాను. ఆ తర్వాత దేవుని సామాన్లు కూడా అన్నీ నీట్గా కడిగేసి కలశం పెట్టేస్తాము. ఆకులు అవన్నీ కూడా పెట్టేసి హారతి ఇచ్చేస్తాము. పనులన్నీ అయ్యేసరికి 8:30 అయిందండి. ఇంకా నేను రెడీ అయిపోయినాను. కాఫీ తాగుతున్నాను. మా అమ్మకు డైపర్ మార్చాలనే విషయము మర్చిపోయినాను. కాఫీ తాగిన తర్వాత ఇంకా హడావిడిగా మా అమ్మకైతే డైపర్ మారుస్తున్నాను. ప్రతిరోజు కూడా ఉదయాన్నే డైపర్ మార్చడం మాత్రం మర్చిపోకూడదండి. మర్చిపోయినామనుకోండి మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా ఒంటికంతా కూడా నైట్కి అయిపోతుంది. ఇంకా బట్టలకు మొత్తం మాకు చాలా పని ఉంటుంది. అందుకని కొంచెం ఏ మారినా కూడా మాకు ఆ పని తప్పదు. అందుకని వీలైనంత వరకు కూడా గుర్తు పెట్టుకొని మరి మా అమ్మకు డైపర్ మారుస్తుంటాను. ఇట్లా డైపర్లు పెట్టి ఇట్లా చేస్తారు అనేది కూడా నాకు అంతగా తెలియదండి. మా అమ్మకి కొంచెం ఆరోగ్యం బాగలేనప్పుడు మా అమ్మ నైటీలోనే కూర్చునేదన్నమాట. అప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటే నేను అంత క్లీన్ చేయడము, అప్పుడు సరిగా చెప్పలేకపోయేది. లెట్రిన్ వస్తుందని అప్పటికప్పుడు చెప్తుంది, అప్పటికప్పుడు వెంటనే కూర్చుంటుంది అనమాట. కొన్ని రోజులైతే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి. ఆ నైటీలో ఉతకడం కానీ, ఆ బాత్రూమ్లు క్లీన్ చేయడము, లెట్రిన్ క్లీన్ చేయడము చాలా ఇబ్బంది పడ్డానండి. ఆ తర్వాత మమ్మల్ని ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు డైపర్ కొనుక్కొని రమ్మన్నారు. డైపర్ కొనుక్కొని వచ్చిన తర్వాత అప్పుడు డైపర్ను చూడడము, డైపర్ ఇట్లా వేస్తారు, ఇట్లా తీస్తారు అనేది నాకు అప్పుడు తెలిసింది. అంతవరకు కూడా నాకు డైపర్ గురించి తెలిసేది కాదు. చాలా చాలా అంటే చాలా సఫర్ అయినానండి. చాలా ఇబ్బంది పడినాను. ఎందుకంటే తల్లి కాబట్టి మనము ఇంత ఓపికగా చేస్తున్నాము. అదే అత్త మామలైతే మాత్రం అస్సలు చేయలేమండి. ఎందుకంటే మన రిలేషన్ అట్లా ఉంటుంది అత్త వాళ్ళతో. అత్త ఎప్పటికీ అమ్మ కాలేదు, కోడలు ఎప్పటికీ కూతురు కాలేదు. నేను స్కూల్కి వెళ్ళి టిఫిన్ తిన్నానండి. ఉప్మా చేసుకున్నాము, స్కూల్లో తినేసాను 10:30కి. మా డైనింగ్ టేబుల్ చూసారా ఎంత మెస్సీగా ఉందో. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ ఇలాగే ఉంటుంది కదా. మనము ప్రతి ఒక్కటి కూడా తెచ్చి ఆ డైనింగ్ టేబుల్ మీద అట్లా పెట్టేస్తామన్నమాట. ఏంటివి ఏంటి వండినావు? గుగ్గులు తినాలి కదా ఇప్పుడు. ఎందుకు? జాగారం. ఈరోజు జాగారమా? వండితే దేవునికి పెట్టుకోవాలా. తర్వాత పెట్టినావా? ఏం పెట్టాలా? తర్వాత
పెడతావా? గుగ్గుళ్ళు ఎంతసేపు అయింది వండి నువ్వు? ఉడికినాయి. ఉడికినాయా? మధ్యాహ్నం వేసిన. లేచినావా నువ్వు? లేచి తిరిగినావా? ఏది లేయి? ఏం చేయలేదు. పిల్లలు తీసుకొని పిల్లల్ని తీసుకుని అదిలే ఎత్తుకొని అది ఎత్తుకుంది. ఎవరిని ఎత్తుకుంది? నన్ను. నిన్ను ఎత్తుకుందా? ఎత్తుకుంటే చేసినావా? యా పిల్ల? పిల్లబ్బా. ఆ పిల్ల ఎందుకు వచ్చింది? నిన్నెందుకు ఎత్తుకుంది? ఏమో. ఇప్పుడు లేచి చూస్తా. చిన్నగా గోడ పట్టుకుని డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ కూడా ఎక్కడివక్కడ సర్దేశానండి. సర్దేసి డైనింగ్ టేబుల్ను ఖాళీ చేసేస్తే ఇట్లా డర్టీగా అంటే దుమ్ము ఉందన్నమాట దాని మీద. మా ఇల్లు రోడ్డుకు ఉన్న లైన్లో కాకుండా వెనక లైన్లో ఉంది. మేము అప్స్టేర్లో ఉన్నాము. అయినా కూడా మా ఇంట్లో ఇంత దుమ్ము వచ్చి చేరుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే కసువు కొడతాను కదా, కసువు కొడితే దుమ్ము ఎంత డస్ట్గా ఉంటుందో తెలుసా. ఈ డైనింగ్ టేబుల్ కూడా అంత డస్ట్గా ఉందండి. మీకు ఇక్కడ నేను ఒక విషయం గురించి చెప్తాను. ఇది ఉంది కదా, నేను క్లీన్ చేస్తున్నాను. ఇది చాలా స్మూత్గా ఎంత చిన్న రంధ్రంలో అయినా కూడా దూరిపోయి అక్కడ క్లీన్ చేసేస్తుంది అనమాట. అంత బాగుందండి. దీన్ని నేను ఆన్లైన్లో తెప్పించాను. 450 రూపాయలు 500 రూపాయలు పడింది. నిజంగా చాలా బాగా యూజ్ అవుతుందండి. దాన్ని మనము ఇట్లా తీసుకుంటే 10 అడుగుల దాకా వస్తుంది. పైన ఇంట్లో మన రూఫ్ టాప్ ఉంది కదా, అక్కడంతా కూడా మనము బూజు దులుపుకోవచ్చు. నీట్గా వచ్చేస్తుందండి. అంటే చాలా తొందరగా కూడా అయిపోతుంది. చాలా స్మూత్గా మనము ఆ బూజు అంతా కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా కుర్చీలు కానీ మన సోఫాలు కానీ ప్రతి ఒక్కటి దీంతో క్లీన్ చేసుకోవచ్చండి. క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కడిగి అట్లా ఆరబెట్టేసి మళ్ళీ మనము ఎత్తిపెట్టేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకవేళ మీరు కొనాలనుకుంటే మాత్రం తప్పకుండా కొనేసుకోండి. చాలా బాగా పనికొస్తుంది మీ అందరికీ కూడా. ఇది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనము బూజు తీసేటప్పుడు కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది. పని కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఎక్కడిదక్కడ అట్లా ఫటాఫట్ తీసేసుకోవచ్చు అనమాట. అంత సులువుగా వచ్చేస్తుంది. బూజు తీసుకోవడానికి అయితేనేమి ఇట్లా సోఫాలు, కుర్చీలు ఇలాంటివన్నీ, తర్వాత అది ఉంటుంది కదా షోకేస్ ఉంటుంది కదా, ఆ షోకేస్ అయితేనేమి, మన కిచెన్లో అల్మారాలు ఉంటాయి కదా, వాటిని అయితేనేమి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఇంతకంటే వేరేదైతే ఉండదండి. నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. బాగా క్లీన్ చేశాను కదా. డైనింగ్ టేబుల్, సోఫా సెట్టు ఇవన్నీ కూడా స్టేటస్ సింబల్ అండి. అసలు అవసరం లేదు మాకైతే. మేము డైనింగ్ టేబుల్, సోఫా సెట్ తెచ్చుకున్నామే కానీ సోఫా సెట్ మీద పెద్దగా కూర్చున్నది లేదు. డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడో తెచ్చిన 1 నెల 2 నెలలు తింటామండి, అంతే. అంతకుమించి తినలేదు. ఈ మధ్య నా కాలి వేళ్ళు అట్లా సొట్టలు పడిపోతున్నాయండి. ఇక నిద్రలో మాత్రము చాలా ప్రతిరోజు ఈ విధంగా సొట్టలు పడిపోతున్నాయి. కాలి కండరాలు గట్టిగా పట్టేసుకుంటున్నాయి. చాలా ఇబ్బంది పడిపోతున్నాను. ఇంకా అప్పుడు లేచి వెంటనే కొద్దిసేపు నడుస్తానన్నమాట. తర్వాత జండు బామ్ రాసుకుంటానండి. ఇంకా ఇంతకు మించి నాకైతే వేరే మార్గం కనిపించలేదు. చాలా నొప్పి తీసి చాలా ఇబ్బంది పడిపోతుంటానండి. చిన్న షోకేస్ ఒకటి ఉంది మాకు. ఆ షోకేస్ని అంతా కూడా క్లీన్ చేసినాను. టీవీని కూడా క్లీన్ చేసేసి, టీవీ పెట్టిన అది ఉంది కదా గ్రానైట్, దాన్ని కూడా క్లీన్ చేసేసినానండి. అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట. టీవీ కూడా ఉందని మాటే కానీ అసలు టీవీ పెట్టుకున్న పాపాన పోమండి మేము. ఇకపోతే కిచెన్ అండి. మా ఇంట్లో కిచెన్ మాత్రము ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. కిచెన్ క్లీన్గా లేకపోతే మాత్రం నాకు చాలా చిరాకేస్తుంది. ఇంకా ముఖ్యంగా గ్యాస్ స్టవ్ మాత్రం చాలా నీట్గా కనిపించాలి. అది నీట్గా కనిపించకపోతే మాత్రము ఇంకా నేను బాగా అరిచేస్తాను. నేను కూడా క్లీన్ చేసుకుంటాను దాన్ని. ఇక మా పిల్లలు ప్రతి ఒక్కరు క్లీన్ చేస్తారండి గ్యాస్ స్టవ్ని కానీ. వంట రూమ్లో అది ఉంటుంది కదా ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ని క్లీన్ చేయకపోతే నేనైతే ఊరుకోను. నాకు ఎప్పుడు వంట రూము నీట్గా కనిపించాలి. ఇంకా ఈ మధ్యనే నేను ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసుకున్నాను.
ఇదండి ఓవరాల్గా మా కిచెన్ ఇలా ఉంటుంది. చాలా స్పేసియస్గా ఉంటుందండి. నాకు చాలా ఇష్టము మా కిచెన్ అంటే, ఇంత స్పేసియస్గా ఉంటుంది కదా, అందుకని చాలా ఇష్టంగా ఉంటుంది నాకు మా కిచెన్ చూస్తే. మా కిచెన్, మా హాలు మీకు నచ్చిందా అండి? ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఎలా ఉంటే బాగుంటుందో కూడా నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఎందుకు మా ఎంగిల్ మూసినావు? నేను చూడమ్మా. ఇందాక మూస్తేవి కదా. మూసిన ముయ్యండి. ఎక్కడ మూసినావమ్మా? ఇక్కడ మూసినది పాపల మీద. అమ్మ ఇది ఇల్లుమా, ఇది ఇల్లు. ఇంట్లో ఎవరైనా ఎంగిల్ మూసుకుంటారా? సరే ముయ్యండి అమ్మా. నువ్వు అట్లా ఎంగిల్ మూస్తావు, చీమలు వస్తాయి. ముయ్యండి అమ్మా. ఎందుకు మూస్తావు అసలు? వచ్చాది మట్ల ఎంగింది. వచ్చినప్పుడు మింగాలమ్మా, ముయ్యకూడదు. మిగుతా అత్త మిగుతా అన్న వచ్చింది. అట్లా మూస్తే చీమలు రావా? రాని కదా ముయ్యండి. ఏంది ముయ్యదు? ముయ్యమా? నీళ్ళు పోయి ఇంకా మూస్తావా? ముయ్యలే. మూస్తావా? ఏడ ముయ్యలే ముయ్యనని చెప్పు. ఏడ మూసుకోను దాంట్లో పోయి ముయ్యను మిగతా ఏడ ముయ్యను. ఎంగిలి కింద ముయ్యను, పైన నిన్న మూసుకోదు, ఏడ మూసుకోను. సరే మూస్తే ఏమైతుందో తెలుసా? అక్క మూసుకో అట్లా నేను చెప్పక అక్కకు చెప్తాడా అక్క కూర్చోడా? ముయ్యండి ఇంకా ముయ్యను. ఇంకా నేను కూడా ముయ్యను. ఇప్పుడు మూసిరా. ముయ్యనుమా అమ్మా. ఎప్పుడు ముయ్యద్దు ఇంకా. మూస్తే నీకే కష్టము, చీమలు వస్తాయి, వచ్చి కుడతాయి. చీమలు సత్యవాళ్ళమ్మా ముయ్యను. నీకు కుడతాయి చీమలు వచ్చి. సరేలే. డైనింగ్ టేబుల్ మీద నా పేరు రాస్తుంటే కనిపిస్తుంది చూడండి, అంత డస్ట్ ఉంది. డైనింగ్ టేబుల్ బాగా డస్ట్ పట్టిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ చాలా మెస్సీగా ఉంటుంది కదా. ఇందాక నేను చూపించినానే మా ఇంట్లో అంత మెస్సీగా ఉంటుంది. ఇట్లా మెస్సీగా లేకుండా ఉండాలంటే నేను చెప్పేది ఒక్కటేనండి. మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు షాప్ నుండి తెచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఆ డైనింగ్ టేబుల్ మీద అట్లా పడేస్తాము. సపోజ్ మనము బట్టలు తెచ్చుకున్నామనుకోండి, వెంటనే మన కబోర్డ్లో అవి పెట్టేసుకోవాలి, మన అల్మారాలో అవన్నీ పెట్టేసుకోవాలి. లేదంటే ఇక సరుకులు తెచ్చినామనుకోండి, వెంటనే సరుకులను అన్నీ కూడా ఓపెన్ చేసి అట్లా మితపైన కానీ అట్లా గాలికి ఎండకు ఆరబెట్టేసి వెంటనే డబ్బాల్లో పోసి పెట్టుకోవాలి. కొంతమంది ఇళ్ళల్లో 2-3 రోజులైనా కూడా అట్లనే ఉంటాయన్నమాట డైనింగ్ టేబుల్ మీద. ఇంకా మన పిల్లలైతే బుక్స్ కానీ, పెన్స్ కానీ, రబ్బర్లు కానీ, చిన్న పిల్లలైతే ఇక ప్రతి ఒక్కటి దాని మీదనే పెట్టేస్తుంటారు. ఇంకా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎంత పని అండి. మగవాళ్ళు కూడా కొన్ని సహాయాలు చేస్తుండాలి ఆడవాళ్ళకి. తప్పేమి కాదండి. మనము ఆడవాళ్ళతో సమానంగా అన్నము అన్నీ తింటున్నాము, చేస్తున్నాము అని అంటే, వాళ్ళు తిన్నది మనం కూడా తింటున్నాం కాబట్టి వాళ్ళు చేసే పనులు మనం కూడా చేయొచ్చు. అవునా కాదా? తప్పేమీ కాదు కదా. ఇంకా జెంట్స్ అయితే ఆ కీస్ అవన్నీ ఉంటాయి కదా, బండి కీస్, కార్ కీస్ అన్నీ కూడా తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పడేస్తుంటారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కదానికి మీ ఇంట్లో ప్రతి ఒక్కదానికి ఒక ప్లేస్ అంటూ ఉంటుంది. కాకపోతే మన చేతులు అంత దూరం వెళ్ళవన్నమాట. డైనింగ్ టేబుల్ మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి దాన్ని తెచ్చి దాని మీదనే వేసేస్తుంటారు. ఆ డైనింగ్ టేబుల్ అంతా నిండిపోయిన తర్వాత దాన్ని పెట్టడానికి కూడా ప్లేస్ లేని ఆ టైంలో మాత్రమే ఎక్కడ వస్తూ మీరు అక్కడ పెట్టేసుకుంటుంటారనమాట. కాబట్టి అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వెంటనే మీ చేతుల్లో ఏది ఉంటుందో అది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి. అది మీరు తెచ్చే వస్తువు ఏది కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేది మాత్రం కాదు. డైనింగ్ టేబుల్ మీద పెట్టేది కేవలం మనం వంట చేసిన తర్వాత తినడానికి కావలసినవన్నీ కూడా పెట్టుకునేవి, ఆ కుర్చీల మీద మనం కూర్చునేవి, అంతే. అంతకు మించి ఇంకా వేరే ఏవి కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టకండి. అది చూస్తే ఖాళీగా ఉన్న డైనింగ్ టేబుల్ చూస్తే మనకు ఊరికి ఉండబుద్ధి కాదు కదా. మనము బయట నుండి తెచ్చిన వస్తువు ఎక్కడిదక్కడ కనుక పెట్టేసుకుంటే మన డైనింగ్ టేబుల్ ఎప్పుడు కూడా మెస్సీగా ఉండదు, చాలా నీట్గా కనిపిస్తుంది. మీరందరూ కూడా ఇది ఫాలో అయిపోండి. ఇంకా మీ డైనింగ్ టేబుల్ ఎంత బాగుంటుందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మీసమ్మబిడ్డ. బాయ్ బాయ్.